అసలు? అదే అంటే ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. డెఫినెట్గా కొంతమంది ఉంటారు, ఒక 5 to 10% నిస్వార్థంతో రాజకీయాలు. అదేంటండి మీరు 5 to 10% అంటున్నారు, ఆయన 90% ప్రజాసేవ చేస్తే 5 to 10% కరప్టెడ్ ఉంటారు, 90% మేము నిస్వార్థంగా ఉన్నామని చెప్తారు. సో ఆయన ఏదైతే ఒక ఇష్యూ కోసం మాట్లాడుతున్నాడో అది అందులో ఎంతవరకు అన్నది పక్కన పెడితే దానికి సినిమా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది డెఫినెట్గా ఆక్షేపణీయం. అంటే సినిమాల్లో ఈ మందు సంబంధించి లేదంటే ఇటువంటివి వచ్చినప్పుడు అక్కడ క్లియర్గా ఇది ఇస్తారు, డిస్క్లైమర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ముందు నుంచి ఉన్న ఇది సమాజంలో ఉన్నదే కదా సినిమాల్లో చూపించేది. సినిమాలు సమాజంలో లేని దాన్ని సినిమాల్లో చూపిస్తే తప్పు పట్టాలి తప్ప. దానిలో ఆయన కూడా అన్నారు సినిమాని సినిమాలాగా చూడాలి, ఆయన కూడా అన్నారు, ఆయన కూడా అదే మాట చెప్పారు. కానీ అంటే ముఖ్యంగా ఈ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలనడం కానీ ఇటువంటి మాత్రం మంచి ఇది కాదని నాకు అనిపిస్తుంది. బహుశా ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారేమో, మనం చూడాలి. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు డ్రగ్స్ వాడేవాళ్ళు సినిమా రిలీజ్ అయ్యే ముందు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలంటారు ఆయన. కానీ రీసెంట్ గా రాజకీయ నాయకుడు ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అక్కడ టీడీపీ ఎంపీ అంటే ఏంటి సార్ అసలు, ఆయన కూడా డైరెక్ట్ గా దీనిలో దొరికిన పరిస్థితి. మరి ఇంతమంది రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టుకుని ఆయన మేము 90% ప్రజాసేవ చేయడానికి వచ్చి మా పార్టీలో డబ్బులు పోగొట్టుకుంటున్నాం, మాకు బీపీలు షుగర్లు వచ్చినా కూడా ప్రజాసేవ చేస్తున్నాం అని చెప్పడానికి ఎలా చూడాలి? ఇక్కడ ఎక్కువగా కూడా ఆయన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. కారణం ఏమైనా ఉందంటారా? అదే అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మొన్న నేను ఖుషి చూశాను అంటే ఖుషి సినిమా రిలీజ్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఆయన మొన్న చూశానని చెప్తున్నారు. ఏమంటారు? అంటే ఇంకొకటి ఏంటంటే లక్ష్మీనాగ్ గారు, ఎవరైనా సరే రాజకీయాల్లో కావచ్చు సినిమాల్లో కావచ్చు డ్రగ్స్కి బానిసలైతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి కదా. అవును, దానికి అలవాటు పడిపోయి దానికి బానిసలుగా అయిన వాళ్ళు సినిమాల్లో రాణించలేరు, రాజకీయాల్లో కూడా రాణించలేరు. ఇంకా రాజకీయాల్లో రాణించడానికి ఏమైనా కొంచెం ఉంటుందేమో, సినిమాల్లో ఆ డిసిప్లిన్ కానీ అది డెడికేషన్ అది లేకపోతే ఒక సంవత్సరం వ్యవధిలోనే ఎంత టాప్ స్టార్ అయినా సరే మూలన పడిపోతాడు. అందువల్ల సినిమా వాళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ అనే దాన్ని ఆపాదించడం అనేది చాలా చాలా కష్టం. సినిమా అంటే వాళ్ళకు ఉండే సినిమాల్లో ఉండే వాళ్ళకి ఉండే వ్యసనం సినిమా అంతే. సినిమాల్లో కనిపించాలి, సినిమాల ద్వారా పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఇది ఉంటుంది తప్ప ఇలాగా డ్రగ్స్కి బానిసలైతే డ్రగ్స్కి ఇదైతే వాళ్ళు అసలు ఎక్కడికి జీవితంలో ముందుకు వెళ్ళలేరు, సినిమాల్లో అసలు రాణించలేరు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ డ్రగ్స్ అనేది సినిమాలకు రాజకీయాలకు మాత్రమే సమాజంలో ఇదైపోయినటువంటి ఒక భయంకరమైనటువంటి ఇది. దాన్ని నిర్మూలించడం కోసం, అరికట్టడం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అంతే తప్ప దీన్ని సినిమా వాళ్ళకి ఆపాదించడం అనేది ఖచ్చితంగా అనిరుద్ధి గారు చేసినటువంటి ఇది అని చెప్పి అంటే కరెక్ట్ కాదని నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు దీని మీద రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా మంచు విష్ణు మోహన్ బాబు గారు కొడుకు సినిమా హీరో, ఆయన కూడా మీరు చెప్పినట్టు ప్రతి సినిమాకు మేము డ్రగ్ టెస్ట్ చేయించుకుంటాం, కానీ మీరు ప్రతి 5 సంవత్సరాలకు ప్రజాసేవ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మీరు డ్రగ్ టెస్ట్ చేయించుకుంటారని ఆయన అడిగితే, మరికొంతమంది లేదు 5 సంవత్సరాలకు ఒకసారి తెలుసుద్దో తెలియదో, అలా కాదు మమ్మల్ని ప్రతి సినిమాకి చేయించుకోమంటున్నారు కదా. మీరు కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు బ్రీత్ అనలైజర్తో ఒకసారి మనకు చెక్ చేస్తారు కదా పోలీసులు. అట్లా ప్రతిసారి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి బయట ఏదో ఒక డ్రగ్ టెస్ట్కి సంబంధించింది పెట్టి, డ్రగ్ టెస్ట్లో దొరకకపోతేనే దేవాలయం లాంటి అసెంబ్లీలోకి లోపల అడుగు పెట్టాలని కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? అంటే కరెక్టే కదా వాళ్ళు అన్నది. తమ్మారెడ్డి గారు కానీ మంచు విష్ణు కానీ చెప్పింది 100% కరెక్ట్. అంటే మామూలుగానే చెప్తారు, 1,000 మనం ఎదురు చూపిస్తున్నామంటే మిగతా 4,000 మనల్ని చూపిస్తాయి. ఆయన అంటే ఒక అంశం కోసం మద్దతు పలుకుతూ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయన చేస్తే దీన్ని అనవసరంగా పెడదారి పట్టినట్టు అయింది. ఇప్పుడు అంశం ఆయన ఏదైతే ఒక అంశం కోసం పోరాటం చేయాలనుకుంటున్నారో, కొంతమంది కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం ఆయన పోరాటం చేయాలనుకుంటున్నారు, అది అనవసరంగా ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఇలా మాట్లాడడం వల్ల పక్కదారి పట్టినట్టు అవుతుంది. ఆయన ఇప్పటికైనా అది రియలైజ్ అయ్యి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీకు తెలుసు. అనిరుద్ధ్ రెడ్డి గారు ఎక్కువగా ఎందుకు మీ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా టార్గెట్ చేశారా? ఎందుకంటే మొన్న చూశాను నేను ఒక ఖుషి అనే సినిమా అనే 25 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడతాం కావచ్చు. గతంలో తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో కోనసీమకు అన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలను ఎట్టా అంటామని దారుణంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మమ్మల్ని ట్రోల్ చేస్తారా, మీరేమో గుడుంబ ప్యాకెట్లు మెడలు వేసుకుని మీరు హీరోలా, మేము జీరోలమా? 90% మా రాజకీయ నాయకులు అందరం కూడా మా డబ్బులు పోగొట్టుకుంటున్నాం, మాకేం మిగిలిన ఈ బీపీలు షుగర్లు తప్ప అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానల్ లో సభ్యులకి నన్ను వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. సార్, వాయిస్ క్లారిటీయా? ఎస్, క్లారిటీగా ఉంది, మాట్లాడండి మీరు. రైట్ సార్, ఒక వ్యక్తిని అనేటప్పుడు ఆయన స్థాయి ఏంటి, ఆయన విలువనేంటి, ఆయన ప్రజానాయకుడు అని చెప్పుకునే విధంగా ఆయన నియోజకవర్గం అయినటువంటి జడ్చర్లలో ఆయన ఎటువంటి అభివృద్ధి చేసి చూపించాడు అనేది ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. సో రాజకీయంగా మాట్లాడాలంటే విధి విధానాల మీద కానీ, లేదంటే రాజకీయ విభేదాలు కొన్ని ఉంటాయి అదర్ పార్టీస్ అన్నప్పుడు. కానీ అనిరుద్ధ్ రెడ్డి గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో పనిచేసిన తర్వాత ఆ పార్టీ తాలూకు సంబంధించి అదేమంటారంటే ఆ పార్టీకి సంబంధించి ఇంకా ఆ జన్యు అనేది ఇంకా పోలేదు అనుకుంటా కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత. కాకపోతే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉడత భక్తిగా ఇప్పటికి కూడా ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నట్టున్నారు కాంగ్రెస్ లో ఉండి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఆయన ఒక స్థాయిలో ఎటువంటి అభివృద్ధి చేశాడు, నువ్వు చర్చల్లో ఆ విధంగా చేసి చూపించావా అనిరుద్ధ్ రెడ్డి అని అడిగితే నీ తలగా ఎక్కడ పెట్టుకోవాలి? ఇవాళ రోజున సినీ పరిశ్రమ మీద పవన్ కళ్యాణ్ గారు గుడుంబ తాగారు, లేదంటే మామా పెగ్గులా అని చెప్పేసి బాలకృష్ణ గారు ఒక సినిమాలో మాట్లాడారు. మేము దాని గురించి మాట్లాడితే తప్పు లేదా? వీళ్ళు డ్రగ్స్ సంబంధించి టెస్టులు చేయించుకోవాలన్నారు. సో ఒకే మాట సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టే ముందు ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేకపోతే ఆల్కహాల్ తీసుకున్నారా అనేది కూడా టెస్ట్ చేపిద్దాం సార్. శాసనసభ మండలిలో ఇవాళ మీరు ప్రసంగించేటప్పుడు ప్రతి నాయకుడు కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేదంటే ఆల్కహాల్ తీసుకున్నారా అని చెప్పేసి టెస్టులు చేపిద్దాం సార్. దానికి కూడా సంసిద్ధం అయితే సినీ పరిశ్రమని అన్న మాటకి ఈయన లెంపలేసుకుంటాడా లేకపోతే ఇవాళ రోజున క్షమాపణ చెప్పుకుంటాడా అని చెప్పేసి ఇవాళ రోజున సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రజలు వ్యతిరేకంగా ఆయనకి ఇవాళ పోస్టులు పెడుతున్నారు. ఇది సో ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి అనే ఒక బఫూను, లేదంటే అనిరుద్ధ్ రెడ్డి అనే ఒక కామెడీ పీసు 119 స్థానాలు వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో 119 స్థానాలు 65 స్థానాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి ఏ పార్టీకి అభివృద్ధి చేసి చూపించాడు? ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక దిశ అని చెప్పి తేడా లేకుండా గద్దర అవార్డులు ఇచ్చుకుంటూ సినీ పరిశ్రమకి ఒక స్థాయి ఇచ్చుకుంటూ వెళ్తాం అంటే ఇవాళ రోజున కళామ తల్లిని ఇవాళ రోజున దుమ్మెత్తుకొస్తున్న అనిరుద్ధ్ రెడ్డి మీద కాంగ్రెస్ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేదైతే ఎవరు లేదు. తెలంగాణ పోరాటం అప్పుడు నువ్వు పోరాట యోధుడువా? ఒక తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాలు పంచుకున్నావా? తెలంగాణకు సంబంధించి ఇవాళ రోజున నువ్వు మాట్లాడిన మాటలు ఏ విధంగా మాట్లాడాలి అంటే నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి ఎమ్మెల్యే అయిపోతుంది.